ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు రాణించి జోష్ మీద ఉన్న గులాబీ దళానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం మరింత ఊపునిచ్చింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై సమావేశంలో ప్రధానంగా చర్చించిన కేసీఆర్ పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వాటా తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్గా ఉందని, అందుకు నిరసనగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న అన్యాయంపై మండల జిల్లా స్థాయి కార్యక్రమాలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. స్వయంగా తానే రంగంలోకి దిగుతానని, 3 జిల్లాల్లో సభలు నిర్వహిస్తానని తెలిపారు. ఇక బీఆర్ఎస్ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి శనలా దాపరించిందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎంపీల మద్దతు కోసం చంద్రబాబు ఏం చెబితే అది చేస్తున్నారని విమర్శించారు. అయినా కాంగ్రెస్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంతో తమాషా బీజేపీ మొదటి నుంచి మాకు తెలంగాణకు శని అయింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే, ప్రతిదాన్ని చంద్రబాబు ఎన్డీఏలో చేరడం, ఆయన మాటలు పట్టుకొని వ్యతిరేకించడం, అడ్డంగా ఇష్టం వచ్చిన పద్ధతులు. మేము బాగా కొట్టాన్ని మేము ఉన్న రోజులు అనేకమైనటువంటి పోరాటాలు చేసి దాన్ని ఎప్పటికప్పుడు సాధించుకున్నాం. అనుమతులు కానీ ఇంకోటి కానీ మొత్తం 9-10 అవసరం పడతాయి. అందులో 6 అనుమతులు ఆల్రెడీ వచ్చేసినాయి. మెయిన్ ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీది అదే మెయిన్ అసలు ప్రాజెక్టుకు లైఫ్ లైన్. దాని మొత్తం అనుమతులు వచ్చేసినాయి. దాని తర్వాత మిగిలిన అనుమతులన్నీ లాంఛనమేగా ఇచ్చేయాల్సిందే, అది ఇచ్చిందంటే. అటువంటి అతి ముఖ్యమైనటువంటి అనుమతి కూడా తెచ్చినాం. అన్నీ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మొన్న చంద్రబాబు నాయుడు ఎంపీలు అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు. ఇప్పుడు ఇద్దరు ఎంపీలు అవసరం కదా, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు. దానికోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది. ఆడ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి కాబట్టి ఎంతకైనా దిగజారి ఆయన మాట పట్టుకొని డిపిఆర్ను వాపసు పంపించారండి. తెలంగాణలో చేతగాని దద్దమ్మ ప్రభుత్వం నడుస్తుందంటూ చురకలంటించారు కేసీఆర్. 2 ఏళ్ల పాలనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని విమర్శించారు. కేంద్రం డిపిఆర్ వెనక్కి పంపితే భూమి ఆకాశం ఏకమయ్యేలా కొట్టాలని, అయినా ఎందుకు ప్రభుత్వం మౌనంగా ఉందని ప్రశ్నించారు. ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు తగ్గించినా ఏ ముఖం పెట్టుకుని 45 టీఎంసీలు ఇస్తే చాలని లేఖ రాశారని నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకొని ప్రభుత్వం ఇక ఎవరి ప్రయోజనాల కోసం ఉందన్నారు. కానీ ఇంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా, నెక్స్ట్ సక్సెసివ్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే. ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా, ప్రజలు బ్రతికేది కదా, దాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసినరో, దాని ఇంకేం ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియాపరత్వం ఏంది, ఇంత దారుణమైంది. 2 నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు మేము గమనిస్తున్నాం. డిపిఆర్ వాపసు వస్తే భూమి ఆకాశం ఒకటి చేయాలా రాష్ట్ర ప్రభుత్వం? ఎంత లొల్లి చేయాలా, ఎంత హడావుడి చేయాలా? ప్రధానమైన 3 జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డిపిఆర్ వాపసు పంపిస్తే వీళ్ళు కుయ్యలేదు, కుట్టుకోలేదు, వాళ్ళకి చెప్పని కూడా చెప్పలేదు, తెలియదు ఎవరికి బయట. సరే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తాకీదు, అది ఎవరు చెప్పినారో తెలియదు. వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో విఫలమైందన్నారు కేసీఆర్. 2 ఏళ్ల సమయం ఇచ్చి ఓపిక పట్టామని, ఇప్పుడు మొదటిగే మోసం వచ్చేలా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం మాట్లాడకపోతే ఎలా అంటూ తెలంగాణ తెచ్చిన పార్టీగా రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడతామన్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, రేపటి నుంచి ఒక లెక్క. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఇక వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. ఇప్పుడు వాయిస్ అయితే తెలంగాణకు, మరి తెలంగాణకు ఉన్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలా? మాకు 2 బాధ్యతల్ని, ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. అందుకోసం గాను వీళ్ళు ఏదో తమాషకు మేము అదోటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామని కూడా నడవదిగా. ఈ ఏడాది దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే. మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇరిగేషన్ శాఖను నాశనం చేసింది కేసీఆర్ అన్నారు.
10 ఏళ్ల అధికారంలో ఉండే ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని కేసీఆర్ తమ నిబద్ధతపై ప్రశ్నించడం తగదన్నారు. ఏపీకి 500 టీఎంసీలు ఇవ్వాలని అపెక్స్ కౌన్సిల్కు ఒప్పుకుంది. కృష్ణా జలాల విషయంలో పాలమూరు, నల్గొండను మోసం చేసింది కేసీఆర్ ప్రభుత్వమని ఆరోపించారు. కృష్ణా జలాల్లో సంరక్షణలో బీఆర్ఎస్ కంటే సమర్థవంతంగా పనిచేస్తున్నామంటూ మంత్రి తెలిపారు. ఇక ఉద్యమాలు చేయడం కాదు, ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 90% అబద్ధాలు, అసత్యాలు మాట్లాడడం, అది ఒక మాజీ చీఫ్ మినిస్టర్గా 10 ఇయర్స్ చీఫ్ మినిస్టర్ ఉండి మరి ఈ విధంగా ఇరిగేషన్ విషయంలో అయితే పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. ఇంత దారుణంగా దుర్మార్గంగా ఎవరన్నా ఇరిగేషన్ సెక్టర్ ని నాశనం చేసినంటే అది కేసీఆర్ గారు అని చెప్పి మనం చేయాలి. అంటే మనందరినీ, మనల్ని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఆ వడ్డీ భారం మన మీద మోపి నాను మాత్రం ఆయకట్టు వచ్చింది. ఈరోజు ఆయన పూర్తిగా ఫోకస్ చేసి మాట్లాడిన పాలమూరు జిల్లా గురించి మాట్లాడదాం. అప్పటికే పెండింగ్ లో ఉన్న, ఆయనే అన్నాడు, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఎందుకు పూర్తి చేయలేదో కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి మెమూని గారి ప్రజలకు అని చెప్పి అడుగుతున్నా. అదేవిధంగా ఎస్ఎల్బిసి ఎందుకు పూర్తి చేయలేదో మరి నల్గొండ ప్రజలు అడుగుతున్నారు. డిండి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదో నల్గొండ ప్రజలు అడుగుతారు. 1.5 years లో పూర్తి చేస్తా అన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఒక్కదన్నా పూర్తి చేసిండ్రా? వచ్చే వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 3 రోజుల పాటు శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. నెల 28 నుంచి వరుసగా 3 రోజుల పాటు ఈ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. వీటితో పాటు హీల్డ్ పాలసీ, ఫార్ములా ఈ కార్ రేసింగ్ పై ఏసీబీ విచారణతో పాటు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సమావేశాల చివరి రోజు ఫోన్ ట్యాపింగ్ పై సిట్ విచారణ, జీహెచ్ఎంసీ విలీన ప్రక్రియ, పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హత విషయంలో అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం అంశం కూడా సమావేశాల్లో చర్చించనున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మేడారం మహాజాతర పోస్టర్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇప్పటికే మేడారంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జాతర సమయం సమీపిస్తుండటంతో పనులు వేగవంతం చేశారు. చరిత్రలో పేద జనుల కోసం పోరాడిన వర్గాలు, బలహీన వర్గాల పక్షాన్ని నిలిచిన, త్యాగాలు చేసిన వాళ్ళు తెలంగాణ దేవుళ్ళు. వారి సంస్కృతి మన అస్తిత్వం, వారి పోరాటాలే తెలంగాణ చరిత్ర, వారి త్యాగాలు భవిష్యత్ తరాలకు తెలిపే విధంగా రూపొందించిన వీడియోను సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో నూతన సర్పంచ్ల సన్మాన సభా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. కోదాడను రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రతి గ్రామ సర్పంచ్కు 30 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇక మోతే, మొనగాల, నడిగూడెం మండలాల్లో ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోనే తొలిసారిగా సన్నబియ్యం పథకాన్ని అమలు చేస్తున్నామని, కొత్త రేషన్ కార్డుల ద్వారా పేదలకు అండగా ఉంటామని వెల్లడించారు. కోళ్ల ఫారాలకి, బీర్ కంపెనీలకి, రైస్ మిల్లు రీసైకిల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మా సర్వే ప్రకారం 98-99% జనాభా రాష్ట్రంలో ఇస్తున్న బియ్యం తిరిగి చాలా ఆనందంగా అనుభవిస్తున్నారు. అదేవిధంగా కోదాడు నియోజకవర్గంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. కొత్త రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా పాత రేషన్ కార్డులో కొత్త కుటుంబ సభ్యులని యాడ్ చేసే విధంగా ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ విద్యాసంస్థలు సమాన విద్యను అందించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లో మెరిడియన్ స్కూల్ నిర్వహించిన 4వ వార్షికోత్సవంలో శ్రీధర్ బాబు పాల్గొన్నారు. విలువలతో కూడిన ఉన్నత విద్యను అందించడంలో మెరిడియన్ స్కూల్ యాజమాన్యం కృషి చేస్తుండడం అభినందనీయమని శ్రీధర్ బాబు తెలిపారు. మా ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ప్రైవేటు విద్యకు సరి సమానంగా ప్రభుత్వ విద్యను కూడా తీసుకెళ్లే ఒక ప్రయత్న భాగంలో ఉన్నది. అందుకోసం పోటీ ప్రపంచంలో ఈ రోజు మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక విద్యార్థి కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుతా ఉన్న విద్యార్థితో సరి సమానంగా
పోటీ పడే అవకాశాలు ఆ ప్లాట్ఫామ్ కల్పించాలనే ఉద్దేశంతో పోతా ఉన్నప్పుడు నేను విద్యార్థులను కూడా ఈ రోజు చదువుతో పాటు వ్యక్తిత్వాన్ని పెంపొందించి ఈ పోటీ ప్రపంచంలో విజయవంతులుగా నిలవాలని మేము వారిని అందరినీ కూడా కోరటం జరిగింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 2023 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం మేనిఫెస్టో అమలు ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణలో 2 ఏళ్ల ప్రజాపాలనలో 6 గ్యారంటీలు పూర్తిగా అమలు కాలేదని లేఖలో పేర్కొన్నారు. 420 హామీలు ఏమయ్యాయి? మూసీలో ముంచేశారా లేక గాంధీ భవన్లో పాతరేశారంటూ నిలదీశారు. ఇతర మతాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠినంగా శిక్షించేలా చట్టం చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తీరు ద్వంద్వ వైఖరిని తలపిస్తుందంటూ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. క్రిస్మస్ వేడుకలు సోనియా గాంధీ త్యాగం వల్లే చేసుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం క్రైస్తవ సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని రామచంద్రరావు మండిపడ్డారు. క్రైస్తవుల విశ్వాసం, త్యాగాలను ఓ రాజకీయ కుటుంబానికి ఆపాదించడం బాధాకరమన్నారు. హేట్ స్పీచ్పై చట్టం తీసుకొస్తామన్న సీఎం వ్యాఖ్యలు అత్యంత కపటత్వానికి నిదర్శనమన్నారు. మతాల పట్ల చిచ్చుపెట్టే రాజకీయ భాషకు కాంగ్రెస్ చరిత్రే సాక్ష్యమన్నారు. విభజన రాజకీయాల నుంచి కాంగ్రెస్ బయటపడాల్సిన అవసరం ఉందన్నారు. The statement of Sri Revanth Reddy ji in view of the Christmas, that because of Sonia Gandhi the Christmas is being celebrated, and because of the Congress party the minorities are celebrating this Christmas, this is absurd. India has always been a very liberal country. We have given refugees. There are refugees were there in this country. We have given them shelter, and since last hundreds of years. So India is by nature, or naturally, it is a secular country. One need not give any speeches like because the minorities are safe because of the Congress party and all. On the other hand, Mr. Revanth Reddy made a statement that is going to bring a bill on hate speech. It is very surprising that he himself actually provokes the people on communal. ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కీలక సమావేశం జరిగింది. ఇటీవల ఏర్పాటైన సిట్ అధికారులతో హైదరాబాద్ సిపి సజ్జనార్ సమావేశం నిర్వహించారు. ట్యాపింగ్ కేసులో పూర్తిస్థాయి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఇక మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును 10 రోజుల పాటు సిట్ విచారించింది. ఈ విచారణలో ప్రభాకర్ రావు నుంచి సేకరించిన ఆధారాలను బేస్ చేసుకుని ట్యాపింగ్కు సంబంధించి ఉన్న ప్రతి ఒక్కరిని విచారించాలని సమావేశంలో సిట్ నిర్ణయం తీసుకుంది. జనగామ జిల్లా జాఫర్ఘడ్లో మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమాన్ని ఎన్ఐఏ అధికారులు చుట్టుముట్టారు. ఆశ్రమ నిర్వాహకుడు గాదే ఎన్ఐఏకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు ఉపా చట్టం కింద ఎన్ఐఏను అరెస్ట్ చేశారు. దీంతో పాటు కగారుకు వ్యతిరేకంగా నడిచాడని హిడ్మా కుటుంబాన్ని కలవడం, ఇటువంటి వాటిపై ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు ఫోకస్ చేశారు. ఇటీవల మరణించిన సిపిఎం కేడర్ కాతా రామచంద్రారెడ్డి సంస్మరణ సభలో గాది ఎన్నయ్య నిషేధిత సంస్థకు మద్దతిస్తూ పలువురిని ప్రోత్సహించారని అధికారులు దర్యాప్తులో తేలడంతో ఎన్ఐఏ అధికారులు గాది ఎన్నయ్యను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. ప్రాంతంలో మా ఇల్లు ఆశ్రమం నిర్వాహకులు గాదే ఇన్నారెడ్డి గారి ఆశ్రమానికి నెఫ్టీలో పోలీసులు యూనిఫామ్ లేకుండా కొంతమంది యూనిఫామ్ తోటి మొత్తం ఆశ్రమానికి చుట్టుపక్కల 4 దిక్కుల వాళ్ళు చుట్టుముట్టడం జరిగింది. ఏమైందని మేము అడగడంతో ఇన్నారెడ్డి సార్ తోటే మాట్లాడాలని చెప్పేసి డాడీని తీసుకెళ్లి ఒక రూమ్లో కూర్చోబెట్టి సుమారు 3 గంటల పాటు ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. మేము అక్కడికి వచ్చి కనీసం మాట్లాడతాం, డాడీ కావాలని వాటర్ తీసుకెళ్ళి ఇద్దామంటే కూడా పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత వాళ్ళ సతీమణి మా మమ్మీ పుష్ప గారిని పిలిపించి ఎవరికి ఇన్ఫామ్ చేయాలో, అరెస్ట్ చేసే ముందు ఎవరికి ఇన్ఫామ్ చేయాలో అని చెప్పేసి మా మమ్మీని పిలిపించి పలానా ఈ మావోయిస్టులకు మద్దతు పలుకుతున్నాడు అని చెప్పేసి దాని పరంగా యూట్యూబ్లో వచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టుకి రిమాండ్కి తీసుకెళ్లారు. మా ఫోటోలు కూడా ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసిళ్ళు. ఇంకా మళ్ళీ అనవసరంగా ఫోన్స్ పోతాయని మేమే ఏం వీడియోలు తీయలేకపోయినాం. లాస్ట్ మూమెంట్లో అరెస్ట్ చేసే టైంలో మాత్రం మాకు పర్మిషన్ ఇచ్చిళ్ళు ఫోటోలు వీడియోలు తీయడానికి. ఏపీ టీడీపీ జిల్లా అధ్యక్షులను ప్రధాన కార్యదర్శుల జాబితాను పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. 3-man కమిటీ నివేదిక మేరకు ఈ జాబితాను పార్టీ అధికారికంగా ప్రకటించింది. వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం, నాయకుల సామర్థ్యం, సీనియారిటీ, పార్టీపై విధేయత, రాజకీయ అనుభవం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని నియామకాలు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ కొత్త అధ్యక్షులతో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ డిసిషన్ తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పోలియో రహిత దేశంగా భారత్ను తీర్చిదిద్దడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోట్లోని డైట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో ఆయన చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేశారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకే రోజు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టి చిన్నపిల్లలకు పోలియో రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా 3 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి మండిపల్లి తెలిపారు. ప్రపంచ దేశాల్లోనే భారతదేశం పోలియో రహిత దేశంగా ఉందంటే ప్రభుత్వాలు ఈరోజు ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాయో మీరు ఒకసారి గ్రహించాల. దానిలో భాగంగానే స్పెషల్ డ్రైవ్ కింద యావత్ భారతదేశంలో 3 రోజులు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు పోలియో చుక్కలు వేయించుకోవాలి. మనం ఇప్పటికి కూడా అక్కడక్కడ చెదురుమదురుగా చూస్తూ ఉన్నాం. ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో అలాంటి వాళ్ళకి పోలియో సోకి ఆ బిడ్డల యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ఒక విప్లవంలాగా ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. దానిలో భాగంగానే అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా సుమారుగా 1605 కేంద్రాల్లో ఈరోజు రేపు మొన్నటి 3 రోజులు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ ఆశయాలకు అద్దం పట్టిన జననాయకుడు మాజీ సీఎం జగన్ అని మాజీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో వైసీపీ కార్యాలయంలో జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజలకు ఇంటి వద్దకే పరిపాలన అందించారనే లక్ష్యంతో సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు జగన్ ఎనలేని సేవలు అందించారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. మన రాజకీయ చరిత్రలో ఈ 16 సంవత్సరాల్లో దేశ రాజకీయాల్లో ఒక చెరగనటువంటి ముద్ర వేసినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి మరణం తర్వాత ఒక రాజకీయ పార్టీని స్థాపించి దాదాపు 8 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా 2019లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక గొప్ప విజయాన్ని వారికి ఇచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయమని చెప్పి అవకాశాన్ని ఇస్తే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు చేయనటువంటి గొప్ప కార్యక్రమాల్ని, గొప్ప సంస్కరణల్ని తీసుకొచ్చినటువంటి మహానాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 4 పోర్టుల నిర్మాణం కానీ, 10 ఫిషింగ్ హార్బర్లు కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, నాడు నేడు కింద స్కూల్స్ బాగు చేయడం కానీ, 17 మెడికల్ కాలేజ్ నిర్మాణం కానీ, గ్రామాల్లో గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకురావడం కానీ, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ క్లినిక్లు, వాలంటీర్ వ్యవస్థల్ని, సచివాలయ వ్యవస్థల్ని ఇలా చెప్పుకుంటూ పోతే తన 5 సంవత్సరాల కాలంలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీరామ్జీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని మారుస్తూ సవరణలతో జీరామ్జీ బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. అయితే ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకించి అయినప్పటికీ పార్లమెంట్ ఉభయ సభలో బిల్లు ఆమోదం పొందగా తాజాగా రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడింది. ఈ కొత్త బిల్లుతో ఉపాధి హామీలో ఉన్న 100 రోజుల గ్యారంటీ 125 రోజులు 14గా పెరగనుంది. కాంగ్రెస్ హయాంలో రైతుల కష్టాలను వినే నాదుడే లేకపోయాడని ప్రధానమంత్రి మోడీ ఆరోపించారు. తమ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. అసోంలో 2వ రోజు పర్యటించిన ప్రధాని మోడీ డిబ్రూగఢ్లో 10,601 కోట్ల వ్యయంతో నిర్మించి తలపెట్టిన బ్రౌన్ ఫీల్డ్ యూరియా ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ది అస్సాం వ్యాలీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ 2030 నాటికి ఏటా 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో యూరియా ప్లాంట్ను నిర్మించనుంది. औद्योगिक प्रगति का नया अध्याय शुरू हो रहा है. अभी थोड़ी देर पहले मैंने यहां अमोनिया यूरिया फर्टिलाइजर प्लांट का भूमि पूजन किया है. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ను తరచూ రాజకీయ కోణంలో పోల్చి చూడడం వల్ల అపార్థాలు తలెత్తుతున్నాయని అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా కోల్కతాలో జరిగిన కార్యక్రమంలో మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ను బీజేపీతో పోల్చడం, రాజకీయ కోణంలో చూడడం పెద్ద పొరపాటని భాగవత్ స్పష్టం చేశారు. తమకు దేశమే తొలి ప్రాధాన్యమని, పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు సంఘ సేవకులు పనిచేస్తుంటారని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీని గాలి కాలుష్యం అతలాకుతలం చేస్తుంది. నగరాన్ని దట్టమైన పొగ, చల్లటి వాతావరణం కమ్మేస్తుంది. దీంతో గాలి నాణ్యత సూచీలు తీవ్ర స్థాయికి చేరువైంది. నిన్న రాత్రి గాలి నాణ్యత 410కి చేరింది.
ఉదయం ఏక్యూఐ 400 దగ్గర నమోదైంది. పలు ప్రాంతాల్లో ఏక్యూఐ తీవ్ర స్థాయిలో నమోదవుతుంది. లైవ్ కాన్సర్ట్లో సింగర్ను వేధించిన ఘటన బెంగాల్లోని మీడ్నాపూర్లో చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన లైవ్ కాన్సర్ట్లో పాటలు పాడేందుకు వచ్చిన సింగర్ లగ్నజిత్ చక్రవర్తిని ఒక వ్యక్తి స్టేజ్ పైనే వేధింపులకు గురిచేశాడు. భక్తి పాటలు పాడుతుండగా అడ్డుకుని సెక్యులర్ పాటలే పాడాలని వేధించారు. తాను పాడనని వారించగా ఆమెపై దాడికి ప్రయత్నించారని బాధితులు తెలిపారు. పాటలు పాడడం ప్రారంభమైన కాసేపటి నుంచే భక్తి పాటలు పాడొద్దంటూ పదే పదే వారించారని, అనంతరం స్టేజ్ పైకి వచ్చిన మెహబూబ్ మౌలిక్ అనే వ్యక్తి తీవ్రంగా దూషిస్తూ దాడి చేసే ప్రయత్నం చేశారని సింగర్ లగ్నజిత్ ఆరోపించారు. మెహబూబ్ మాలిక్ ఆ పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యుల్లో ఒకరని వెల్లడించారు. ఘటనపై ఫిర్యాదు చేసేందుకు భగవాన్పూర్ పోలీస్ స్టేషన్కి వెళ్లినా అక్కడ పోలీసులు ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించారని, ఉన్నతాధికారులను ఆశ్రయించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం మెహబూబ్ మాలిక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. తొలుత ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించిన పోలీసులు అధికారులపైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు. మరోవైపు ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. గాయనిపై దాడికి ప్రయత్నించిన మౌలిక్ అధికార టీఎంసీ పార్టీకి చెందిన సభ్యుడని బీజేపీ నేత షాగుదేవ్ పాండే ఆరోపించారు. కొత్త సంవత్సరానికి ముందే దూర ప్రాంతానికి వెళ్లే రైల్వే ప్రయాణికులకు ఛార్జీల మోత మోగనుంది. డిసెంబర్ 26 నుంచి నూతన ధరల విధానం అమల్లోకి రానున్నట్లు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది. ఆర్డినరీ క్లాసులో 215 కిలోమీటర్ల దాటితే కిలోమీటర్కు 1 పైసా చొప్పున అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. నాన్ ఏసీ, ఏసీ క్లాసుల్లో కిలోమీటర్కు 2 పైసల చొప్పున టికెట్ ధర పెరుగుతుంది. నాన్ ఏసీ రైళ్లలో 500 కిలోమీటర్ల దాటితే అదనంగా 10 రూపాయల భారం పడుతుంది. ఛార్జీల పెంపుదలతో ఏడాది 600 కోట్ల రూపాయల అదనపు ఆదాయం లభిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. ఆర్డినరీ క్లాసులో 215 కిలోమీటర్ల టికెట్ ఛార్జీల్లో మార్పు లేదని రైల్వే శాఖ వివరించింది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ భారం కలిపి నిర్వహణ ఖర్చులు 2.63 లక్షల కోట్లకు చేరడం వల్లే ఛార్జీలు పెంచాల్సి వస్తుందని రైల్వే శాఖ తెలిపింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ మరోసారి ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. భారత్ వ్యతిరేక షరీఫ్ ఉస్మాన్ హౌదీ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. బంగ్లాదేశ్ ఉన్నంతకాలం ఈ దేశ ప్రజలందరి హృదయాల్లో ఉంటారు, అక్కడి నుంచి నిన్నెవరూ తొలగించలేరన్నారు. హౌదీ ప్రేమ, మానవత్వం, ప్రజలతో కలిసిపోయే విధానాన్ని యూనస్ ప్రశంసించారు. ఆ దేశం మర్చిపోలేని మంత్రాన్ని హౌదీ తమకిచ్చారని, అది ఎప్పటికీ తమ చెవిలో ప్రతిధ్వనిస్తుందన్నారు. ప్రపంచం ముందు బంగ్లా తలెత్తుకుని ఉంటుందని, ఎవరి వద్ద తల వంచదని వ్యాఖ్యానించారు. అడిలైడ్ వేదికగా ఇంగ్లాండ్లో జరిగిన యూసేస్ 3వ టెస్ట్లో 82 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మరో 2 మ్యాచ్లు గెలిచి ఉండగానే యూసేస్ సిరీస్ను 3-0 తేడాతో ఆసీస్ సొంతం చేసుకుంది. 435 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 352 పరుగులకు ఆలౌట్ అయింది. ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్ 2025ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా ఇవాళ జరిగిన ఫైనల్లో పాక్ భారత్ను 191 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ ఓపెనర్ సమీర్ మిన్హాన్స్ 113 బంతుల్లో 172 పరుగులు చేశాడు. భారీ శతకంలో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమిని కొని తెచ్చుకుంది. 26.2 ఓవర్లలో భారత్ 156 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అలీరజా 4 వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించాడు. మహమ్మద్ సయ్యం, అబ్దుల్ సుబాబ్, సుఫైబా అజ్నాబ్ తలో 2 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టారు. భారత్ తరపున చిచ్చరపిడికి వైభవ్ సూర్యవంశీ సిక్సర్తో ఛేదన ప్రారంభించిన కొద్దిసేపటికి అవుట్ అయ్యాడు. అంతకుముందు కెప్టెన్ ఆయుష్ మౌత్రే, స్టార్ ప్లేయర్ అరుణ్ జార్జ్ పెవిలియన్కు చేరారు. 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడంతో ఆదిలోనే భారత్ ఓటమి ఖరారైంది. ఆఖర్లో దీపేష్ దేవేంద్రన్ 36 పరుగులతో కంటి తుడుపుగా బ్యాట్ జులిపించాడు. ఇక భారత్ ఇన్నింగ్స్లో ఇతనే టాప్ స్కోరర్. మిగతా ఆటగాళ్లతో విహాన్ మల్హోత్రా 7, వేదాంత్ త్రివేది 9, అభిజ్ఞాన్ కుంది 13, కనిష్క చౌహాన్ 9, కిలాన్ పటేల్ 19, హెనిల్ పటేల్ 6 పరుగులు